హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ముందుగా జై శ్రీమన్నారాయణ అని కామెంట్ పెట్టండి. మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఉపయోగపడే మంచి సమాచారం మా వీడియోలో అందుతుంది. 2025 మార్చి 30వ తేదీన ఉగాది రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే ఈ సంవత్సరం అంతా వారికి అపారమైన ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. వారి భర్త గారికి ధన సంపాదన పెరుగుతుంది. మార్చి 30వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. ఇది శ్రీ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. అయితే ఈరోజు ఆడవారు ఈ రంగు చీర కట్టుకుంటే ఈ సంవత్సరంలో వారికి అంతా శుభమే జరుగుతుంది. మరియు వారి భర్త సంపాదన పెరుగుతుంది. వీరికి అపారమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. రాబోయే కొత్త సంవత్సరంలో మీ ఆస్తి రెట్టింపు అవుతుంది. మీ భర్తకు డబ్బు కొదువ ఉండదు. మీ జీవితం కూడా మారిపోతుంది. మన హిందూ మతంలో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసుకొని కొత్త దుస్తులను ధరించి మనము ఇంట్లో పూజ చేసుకొని ఉగాది పచ్చడి తింటాము. ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజున తప్పనిసరిగా కొత్త బట్టలను ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉగాది రోజున కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా మనకి అన్ని శుభాలు జరుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. అందుకే అందరూ ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు స్త్రీలు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించితే చాలు, ఇక సంవత్సరం అంతా బాగుంటుంది. మీ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. మీ జాతకం మారి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఆడవారు ఈరోజు ఈ రంగు దుస్తులను ధరిస్తే ఇంటిల్లపాదికి కొత్త సంవత్సరం అంతా కూడా రాజయోగం పడుతుంది. మరియు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందని చెబుతున్నారు. మీ భర్త యొక్క సంపాదన పెరిగి మీకు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. మీ కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా పోతాయి. రాబోయే కొత్త సంవత్సరంలో మీరు సంతోషంగా జీవించగలుగుతారు. సకల ఐశ్వర్యాలు మీకు సిద్ధించుతాయి. మరి ఇంతకీ ఉగాది రోజున ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తెలుగు ప్రజలు ఉగాది పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున మనకు ఈ రోజు నుండే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అంటారు. ఉగాది అంటే యుగ ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు. అలా అనగా సృష్టి ప్రారంభానికి ఇది ఒక సూచిక అని అర్థం. యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది. తెలుగువారికి ఈ ఉగాది రోజున నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున కాబట్టి ఈ ఉగాది రోజున మనం కొత్త పనులను మొదలు పెడతారు. ఈరోజు పొద్దున్నే నిద్రలేచి తల స్నానం చేసి ఉగాది పచ్చడితో పలు కొత్త పనులను ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు చాలా ప్రత్యేకమైనది. ఉగాది పచ్చడి సమ్మేళనం అంటేనే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే 6 రుచులను కలిగిన ఈ ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్టసుఖాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. అలాగే ఈ సంవత్సరం ఉగాది రోజున ఆడవారు ఒక ప్రత్యేకమైన రంగులో ఉండే చీరను కనుక ధరిస్తే ఇక సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది. మరియు మీ భర్తకు ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. డబ్బు కొరత ఉండదు. కొత్త సంవత్సరంలో ధన ద్వారాలు తెరుచుకొని ధనం రావడం అనేది మీకు ప్రారంభమవుతుంది. దీర్ఘ సుమంగళి యోగం కూడా కలుగుతుంది. ముఖ్యంగా యుగాది రోజున ఎల్లో, ఆరెంజ్,
రెడ్, ఈ 3 కలర్స్లో ఏదో ఒక కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా సరే స్త్రీలు బార్డర్స్ ఉన్న చీరలనే కట్టుకోవాలి, అంటే అంచు ఉన్న చీరలనే మనం కట్టుకోవాలి. కనుక ఉగాది రోజున ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ 3 రంగుల్లో ఉండే చీరలను కట్టుకోండి. అలాగే వీటిల్లో నలుపు రంగు మిక్స్ అవ్వకుండా చూడండి. నలుపు రంగు కలిసి ఉండకూడదు, ఎందుకంటే నలుపును మనం అశుభానికి సూచికగా భావిస్తాము కాబట్టి ధరించకూడదు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలంటే మనం పైన చెప్పిన కలర్స్లో ఉన్న రంగులలో ఉన్న చీరలను మాత్రమే ధరించండి, నలుపును మాత్రం ధరించకూడదు. ఉగాది రోజున కొత్త బట్టలు ధరించి మరి కొత్త బట్టలతో మీరు ఆ ఉగాది రోజుని ప్రారంభించండి. కొత్త బట్టలను కొని ఒకసారి నీటిలో తీసి వాటిని వేసుకుంటే చాలా మంచిది. అంతేగాని కొన్న బట్టలను తడపకుండా ధరించవద్దు. అలా ధరిస్తే దరిద్రం. లేదా కొత్త బట్టల అంచులకి కొంచెం పసుపుని కూడా అంటించవచ్చును. కనుక గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఈ ఉగాది రోజున ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్లో ఉండే చీరలను ధరించండి. అలాగే గాజులు ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉండేవి వేసుకోండి, వేరే రంగు గాజులు వేసుకోవద్దు. అలాగే చీరలు అనే కాదు, డ్రెస్సులైనా వేసుకునేవారు, లంగా ఓణీలు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే వాటిని వేసుకుంటే మీకు ఈ సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. ఈ కలర్స్ వాడడం వల్ల స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరికీ కూడా ఈ రోజున ఈ ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్లో ఉండే దుస్తులను ధరించడం ద్వారా ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది. అలాగే ఈ కలర్లో ఉండే దుస్తులను ధరించడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయి. కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది. కుబేరులుగా మారుతారు. మీకు ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. మీ భర్త సంపాదన రెట్టింపు అవుతుంది. డబ్బు 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ ఉగాది పండుగతో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇంతటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు. ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. అలాగే నెలసరిలో ఉన్నవారు ఉగాది రోజు పూజలు చేయకూడదు, ఎలాంటి పూజల్లోనూ పాల్గొనకూడదు. నెలసరిలో ఉన్నవారు ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు, దానిలో తప్పేమీ లేదు. అలాగే ఉగాది రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. సంవత్సరం ప్రారంభమయ్యే ఈరోజు సూర్యోదయం సమయంలో పడుకొని ఉన్నారంటే సంవత్సరం అంతా కూడా దరిద్రం అనుభవిస్తారు. మీ శరీరానికి బద్ధకం ఆవహిస్తుంది. కాబట్టి ఆ రోజున ఉదయాన్నే లేవండి. అలా చేయడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. మీరు ఏ పని చేసినా అపజయాలు కలగకుండా ఉంటాయి. అదేవిధంగా ఉగాది రోజున భార్యాభర్తలు దూరంగా ఉండాలి. అంతేకాదు ఉగాది రోజున ఎవరితోనూ గొడవలు పడకూడదు. ఇంట్లో భార్యాభర్తలు కూడా వాదనలు పెట్టుకోకూడదు. మరియు పిల్లలను కూడా తిట్టకూడదు. ఉగాది రోజున ఏ ఇతర జీవిని హింసించకూడదు. ముఖ్యంగా గోవులను అస్సలు కొట్టకూడదు. ఈ రోజున గోవులను పూజించండి మరియు గోవుకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపిస్తే మీ కుటుంబం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. గోపూజ చేయడం వల్ల సర్వదేవతలను ఆరాధించిన భాగ్యం లభిస్తుంది. ఉగాది రోజున కుటుంబంలో అందరితో సంతోషంగా ఉండండి. ఇష్టదైవ నామాన్ని స్మరించుకోండి. ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు. చక్కగా జడ వేసుకొని వెళ్ళండి. ఈరోజు స్నానం చేయకుండా అపరిశుభ్రంగా మాత్రం అస్సలు ఉండకూడదు. అలా ఉన్నట్లయితే మహాపాపం మూట కట్టుకున్నట్లే. ఉగాది రోజున తప్పకుండా ఈ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించండి. అంతేకాకుండా ఉగాది రోజున శుభ్రంగా స్నానం చేసిన తర్వాత ముందుగా స్టవ్ను తుడిచి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి ఒక పుష్పాన్ని స్టవ్ దగ్గర ఉంచండి. ఇలా చేయడం చాలా మంచిది. తర్వాత మీరు వంట కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజున నియమాలను పాటించండి. ఉగాది రోజు తెలియక ఏదైనా పొరపాట్లు చేస్తే సంవత్సరం అంతా కూడా దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మనం ఈ ఉగాది రోజున చక్కగా గుమ్మానికి శుభ్రమైన
మంచి నీటితో కడిగి దానికి పసుపు కుంకుమలను రాసి బియ్యం పిండితో ముగ్గులను పెట్టి ఎర్రని పువ్వులతో గుమ్మాన్ని అలంకరించుకొని ఆ లక్ష్మీదేవిని మన ఇంట్లోకి స్వాగతించాలి. ఈ ఎర్రని పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలాగే ఇంటి ప్రధాన ద్వారం గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. మామిడి తోరణాలతో పాటు వేప కొమ్మలను కూడా గుమ్మానికి 2 వైపులా ఉంచాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క ఆగమనం అనేది మన ఇంట్లోకి జరుగుతుంది. లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మన ఇంటిని చూడగానే మన చూపు సింహద్వారంపై పడుతుంది. అటువంటి ఆ సింహద్వారాన్ని మనం అందంగా అలంకరించుకున్నప్పుడు ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది. లక్ష్మీ అమ్మవారు కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తారు. కాబట్టి ఉగాది రోజున గుమ్మానికి ఈ విధంగా అలంకరించుకోండి. దీనివల్ల మనకు అన్ని శుభాలే జరుగుతాయి. రాబోయే సంవత్సరం అంతా కూడా మనకి శుభాలే జరుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.